ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే హత్య రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇంకోటి మెయిన్ ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేసినటువంటి లిక్కర్ స్కామ్ ఒకటి చాలా పెద్ద ఇష్యూ. తెలంగాణలో కూడా మనం చూసాం. కవిత గారు అందులో ఉన్నారు. తర్వాత మన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆయన వెళ్ళిపోయారు కదా, ఓడిపోయాడు. దానివల్ల ఓటం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో అసలు లిక్కర్ స్కామ్లో జరిగినంత అవినీతి కానీ, అంత దారుణమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు మనం చూడలేదన్నట్టు విధంగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మిథున్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారు. సో దాంట్లో రాజ్ కసిరెడ్డి ఉండొచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా చాలామంది గుంపు ఉన్నారు మొత్తం అంతా కూడా. కానీ నిజంగా ఎంత దారుణం అంటే క్వార్టర్లో స్పిరిట్ వేసేసి వాటర్ కలిపి అందులో కొంత కలర్ మిక్స్ చేసి అమ్మినటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలేదు. అంటే మనుషుల యొక్క ప్రాణాలతో వాళ్ళు చెలగాటలాడినటువంటి పరిస్థితి చూసాం సార్. సో ఈరోజు అన్ని బయటకు తీస్తున్నారు, ఒకటి బయటకు వస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది సార్? మీకు మనము మేల్నే మాట్లాడుకున్నాం. విజయవాడ 22nd ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. వచ్చిన తర్వాత మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కావడం మళ్ళీ ఖాయము, పక్కా, ఏమాత్రం అనుమానం లేదు. జూలై ఎండ్లో అని చెప్పాను. అనుకోకుండా ఇప్పుడు మిథున్ గారిది అయింది, అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు. ఇంకొక 20 రోజుల్లో ఇంకొక ఛార్జ్ షీట్, మ్యాక్సిమం ఒక 1.5 45 డేస్లో ఇంకొక 2 ఛార్జ్ షీట్లు వేయచ్చు. ఈ సెకండ్ ఛార్జ్ షీట్ తోటి విత్ ఇన్ ఏ మంత్ ఆగస్ట్ 25th లోపల వేసేసి అదే ఫైనల్ ఛార్జ్ షీట్ అయినా ఆశ్చర్యం లేదు. ఓకే, లేకపోతే ఇంకో 3వది వేయచ్చు. ఎందుకంటే ఇంకో 4-5 ఎవరైతే ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసిండ్రో వాళ్ళంతా ఈ ఐ ఛానల్ నడిపాడు కదా, ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు కదా ఆ పిల్లోడు ఒక అపార్ట్మెంట్కి ఉన్నాడు అక్కడ, దాంట్లో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ ఇప్పుడు అన్ని ఫొటోస్ వచ్చాయి. ఈయన దగ్గర పనిచేసిన ఒక 6-7 పిల్లలు నవ్ ఇన్ దుబాయ్. ఆ దుబాయ్ ఆ అపార్ట్మెంట్ ఇది వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా ఇప్పుడు దీంట్లో చేర్చారు నిన్నటి ఛార్జ్ షీట్ దాంట్లో. ఏదేమైనా ఏదైతుందో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎనీ పొలిటీషియన్ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కొడుకు అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు ఇంతవరకు ఏ పార్టీలో ఏ పొలిటికల్ పార్టీలో లేడు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. అల్లిబిల్లి కంపెనీ దాని పరిణామమే 16 నెలలు జైలుకు పోయాడు. 1000 కోట్ల దాంట్లో మంత్రి మోపినేని పోయాడు, ఐఏఎస్ లక్ష్మి పోయాది, మెట్రిక్ ప్రసాద్ గారు పోయారు, పారిశ్రామికవేత్తలు ఐఏఎస్లు ఆయన 16 నెలలు, విజయసాయిరెడ్డి వాళ్ళ తాతకు వాళ్ళ తండ్రికి ఈయనకు ఆడిటర్ ఆయన. తర్వాత రాజ్యసభ అయింది అనుకోండి, జైలుకు పోయించాక అండి 2వ సారి. ఇప్పుడు మొన్న రాజీనామా చేసాడు, 3 ఏళ్ళ టర్మ్. వీళ్ళందరూ పోయినారు. ఇన్ని జరిగి ఈరోజు చౌతాల గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రి పోయిన తర్వాత, లల్లు గారు పోయారు, తర్వాత ఆయన భార్య అయింది ఆయన జైలుకు పోతే, జయలలిత గారు పోయారు. ముఖ్యమంత్రి ఉంటే శిక్ష కన్ఫర్మ్ అయ్యేది, దానికంటే ముందు జైలుకు పోయినారు. వాళ్ళు కూడా అల్లిబిల్లి కంపెనీలు పెట్టలే. నువ్వు ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టి ఈ సూట్ కేసు కంపెనీలకు నాంది ప్లాను పక్కా విజయసాయిరెడ్డి గారు. ఆయన లేకపోతే ఈ ఐడియా ఈ రూటింగ్ ఈటింగ్ ఈయన కదా ఒక ఆడిటర్ కదా, టాప్ ఆడిటర్. హౌ టు ఎస్కేప్ అనేది తర్వాత మంచి ప్రాక్టీస్ ఉన్న ఆడిటర్ కదా. జైలు వేరు. ఇంతవరకు దేశంలో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు మ్యాక్డల్ విస్కీ ఎక్కడైనా దొరుకుతుంది. అవును, బడ్వైజర్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. తర్వాత కింగ్ ఫిషర్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇవన్నీ రెగ్యులర్ బ్రాండ్, పాపులర్ బ్రాండ్. నేను హోల్సేల్ చేసిన 60 రూపాయలు 1980లో మేము షాప్ స్టార్ట్ అయ్యే ముందు 60 రూపాయలు మ్యాక్డల్ విస్కీ బాటిల్ ఉండే. డక్కన్ కాంటినెంటల్ అని మన ఇక్కడ నాగార్జున అని ఇక్కడ ఉండే హోటల్, ఏది మన బషీర్బాగ్ లో. డక్కన్ క్రానికల్ కొన్నాడు అప్పుడు. ఇది కూడా మన చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామరెడ్డి డక్కన్ క్రానికల్ వాళ్ళ తండ్రి. ఆయన అప్పటి వరకు రాజ్యసభ కాలేదు, అంజయ్ చీఫ్ మినిస్టర్ అయినాక రాజ్యసభ అయ్యాడు. తర్వాత ఆయన కొడుకు కూడా అయ్యాడు. ఆ హోటల్కి వెళ్ళారు. అక్కడ ఒక పెగ్గు 16 రూపాయలు, 16 × 13 పెగ్గులు ఎంత అవుతుంది? 200 రూపాయల పైన. 60 ఇప్పుడు ఎంత ఉందో మ్యాక్డల్ విస్కీ నాకు ఐడియా లేదు. యూబీ కింగ్ ఫిషర్ బీరు 4 రూపాయల 50 పైసలు. మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవాళ్ళను, నేను తాగేవాడిని కాదు. చేసి తర్వాత నేను హోల్సేల్ పెట్టాను. నాకు స్పిరిట్ అనేది ఆల్కహాల్ వ్యాపారం తెలిసి నేను బెంగళూరులో 80లో పెట్టాము, దేవరాజర్స్ పేరులో, గతంలో కూడా చెప్పాను. సో ఇది ఈ బ్రాండ్ అనేది ఏదైతుందో ఉంటూ లోకల్గా ఏదైతుందో చీప్ లిక్కర్ ఉంటుంది. ఏదైతుందో ఇప్పుడు 100 రూపీస్కి ఏదైతే అమ్ముతున్నారో
100ని ఈయనప్పుడు 230 చేశారు. ఇవన్నీ ఫొటోస్ మినిమం 230. అది చీప్ లిక్కర్ అది. మీరు అంటున్నారు కదా ఏదో నీళ్లు కలిపి రంగేసేసేది. ఆల్కహాల్ అంతే. ఆల్కహాల్ సారా ఉన్నప్పుడు 200 ఆల్కహాల్ తెచ్చి జీరోగా 300 నీళ్లు కలిపి 500 అన్ని పాకెట్ చేసేవాళ్ళు. సీసాలు ఉన్నప్పుడు సీసాలు నింపేవాళ్ళు. గవర్నమెంట్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ప్రైవేట్ ఈ ఆల్కహాల్ కోటా ఉండే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కోసం సాల్వెంట్ ఆయిల్ ఒక ప్రోడక్ట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సాల్వెంట్ ఆయిల్కు అది యూజ్ అవుతుంది. మా ప్రోడక్ట్ ఆల్కహాల్ మేము చేసేవాళ్ళం కాదు, జీరో అమ్మేవాళ్ళం. అయితే ఈ ఆల్కహాల్ ఏదైతే ఎవరు తీసుకుంటారో సారా కాంట్రాక్ట్ తీసుకునేవాడు. ఇప్పుడు సారా లేదు కదా, లేదు. అవును, డైరెక్ట్ లిక్కర్ స్టోర్స్ కదా. అదే సేమ్ థింగ్. ఈ 230ది నేను షాపులోకి పోయిన ఫోటోలని, పర్సన్స్తో మాట్లాడిన ఎలక్షన్స్ ముందు భీమవరం సరౌండింగ్ లో. సాయంత్రం మళ్ళీ 5:30, 6 అయిపోయిందంటే ఈ 230 బ్రాండ్ ఉండదు. 310, 325 ఆ బ్రాండ్ పెడతారు. ఎందుకంటే వాడికి కూలీ పని చేయాలి. క్యాష్ సిస్టమ్ కదా. క్యాష్ సిస్టమ్, క్యూఆర్ కోడ్ ఏం లేవు. ఇక గూగుల్ క్యాష్ కనుక వాడు కూలీ పని వచ్చి ఇక్కడ వానికి 600, 700 రూపాయలు ఆ కూలి అతనికి వచ్చేది ఉంటే ఈ డబ్బులు క్వార్టర్ కొనుక్కొని పోవాలి. మజ్బూరీగా అప్పుడు మధ్యాహ్నం కొనాలంటే డబ్బులు ఉంటాయి కదా ఆ టైంకు. ఈవినింగ్ కదా పేమెంట్. 5 గంటలకు అయిపోయినాక 6 గంటలకు 7 గంటలకు ఇచ్చినాక షాప్ క్లోజ్ టైం 8:30, 9 పెట్టారు. సో ఈ విధంగా ఏదైతుందో ఎక్కడ లేని బ్రాండ్. రైట్, ఓకే. 10 రూపాయల చాకొట్టోడు గూగుల్ పే అండ్ ఫోన్ పే ఇవన్నీ చేస్తుంది, డిజిటల్ చేస్తూ ఉంటే నువ్వు ఈ రోజు 1000 రూపాయల పర్చేజ్ చేసే బాటిల్లకు ఏదైతుందో క్యాష్ సిస్టమ్ ఏంది? దాదాపు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్. అవును సార్. 99,000 అంటే 1,00,000 కోట్లు. ఒక 10,000 కోట్లు ఏందో ఇది ఫోన్ దా తర్వాత ఏదైతుందో సంథింగ్ మోర్ దాన్ 90%. వై? మాన్యువల్ సిస్టమ్. ఏదైతే సేల్ ఏ బ్రాండ్ అయితే ఎక్కువ అవుతుందో కంప్యూటరైజ్ చేసిండు. ఇప్పుడు మ్యాక్డల్ 18 నుంచి 19 మధ్యలో 25 లక్షల కేసులు, 25 lakhs కేసెస్ ఆ 4 or 5 months పీరియడ్ ఒక డాటా వచ్చింది నిన్న, ఏదో టీవీలో నైట్లో చూశాను. పర్చేజ్ చేసింది అది. ఈయన పీరియడ్లో 22, 23 మధ్యలో అదే సేమ్ పీరియడ్లో ఓన్లీ 5 lakhs కేసెస్. 5 lakhs కేసెస్. 23 ఇక్కడ, 5 lakhs ఇక్కడ. అవును, 18 lakhs డిఫరెంట్. అంటే ఈ ఒక 4-5 ఏదైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో 52 నుంచి 55% పర్చేజ్ చేసేవాళ్ళు. అవును. కడమరంతా 45. అటువంటిది ఇది 55% పర్చేజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని 5% తెచ్చారు. అన్ని లోకల్ బ్రాండ్. ఇప్పుడు మ్యాక్డోల్ విస్కీ ఉంది, సేమ్ మ్యాక్డోల్ విస్కీ లెక్కనే బాటల్ లేబుల్ మ్యాక్డోల్ MOCDWELL అనుకోండి. ఈ బదులు LL బదులు 1L, అదే కలర్ లో అదే బ్రాండ్. అంటే ఇది మ్యాక్డోల్ అనుకొని కొనుక్కోవాలి. ఆ నిషాలో ఉంటాడు అట్లా. సేమ్ అదే కాపీ ఏదైతుందో పేర్లు మొన్న పేపర్లో కూడా వచ్చింది. అప్పుడు మేలో చూశాను నేను, ఈనాడు జ్యోతిలో వచ్చాయి. సేమ్ ఏదైతుందో అట్లా చేసి ఏదైతుందో చేయడం జరిగింది. సో ఇది పకడ్బందీగా. సార్ ఇంత టెక్నాలజీ ఉంది, దాంట్లో అందరూ అమెరికా చదివి వచ్చిండ్రు, అందరూ విగ్గులే. అవును సార్. ఎక్కడ ఉన్నావు? మొన్న నీ ఆడిటర్ బాలాజీ గోవిందన ఎక్కడ పోయి పట్టుకొచ్చిన, అడుగులు పోయి పట్టుకొచ్చారు. ఇలా కెమెరాలు చూసి పట్టుకొస్తాను. ఎక్కడో ఇట్లా పోయి వాడు ఫ్లైట్ ఎక్కిపోయో అక్కడ దిగే లోపల, ట్రైన్ దిగే లోపల 24 hours లో తీసుకొని వస్తాను కెమెరాలు చూసి. వీళ్ళు ఫ్లైట్ ఢిల్లీకి బాంబేకి దిగి వాడి రూటింగ్ ఎట్లా చూసి వాడి ఫోన్ ప్రకారము నేను చూసి అక్కడ పోయి వాడిని అక్కడ. అటువంటిది ఈరోజు పకడ్బందీగా 305 పేజీలు నిన్న సబ్మిట్ చేసి 305 అనుబంధ ఛార్జ్ షీట్, 305 పేజీలు, 250 మంది పైన సాక్షి.